2026 ఫిబ్రవరి 28 ప్రపంచ రాజకీయాల్ని కుదిపేసిన ఒక ఘటన చోటు చేసుకుంది. అమెరికా, ఇజ్రాయిల్ ఈ రెండు దేశాల కూటమి అకస్మాత్తుగా ఇరాన్పై సైనిక దాడులు ప్రారంభించింది. ఈ దాడి సాధారణ యుద్ధ చర్య కాదు, ఇదొక కొత్త రాజకీయ సంకేతం. ఎందుకంటే ఈ దాడి ఐక్యరాజ్యసమితి అనుమతి లేకుండా జరిగింది. అంటే ప్రపంచ యుద్ధాల తర్వాత ఏర్పడ్డ అంతర్జాతీయ వ్యవస్థను కూడా పక్కన పెట్టి మరీ చేసిన దాడి. ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం ప్రాంతీయ యుద్ధమా, లేక ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుకు ప్రారంభ సంకేతమా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఐక్యరాజ్యసమితి నిజంగా శాంతి కాపాడిందా? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. దాని ప్రధాన లక్ష్యం ఒక్కటే, ప్రపంచంలో యుద్ధాలు జరగకుండా నిరోధించడం, దేశాల సార్వభౌమాధికారాన్ని కాపాడటం. కానీ గత 8 దశాబ్దాల చరిత్రను చూస్తే ఒక ప్రశ్న తలెత్తక మానదు. నిజంగానే ఐక్యరాజ్యసమితి ఆ పని చేసిందా? ఈ కాలంలో అనేక ప్రాంతీయ యుద్ధాలు జరిగాయి. చాలా దేశాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని సైనిక కుట్రలతో కూల్చివేశారు. మరెక్కడో దేశాలపై నేరుగా సైనిక దురాక్రమణలు జరిగాయి. ఈ 3 పరిస్థితుల్లోనూ అమెరికా ఏనాడు ఐరాస నియమాల్ని పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. విద్య, ఆరోగ్యం, వాతావరణం, కార్మిక హక్కులు ఈ రంగాల్లో యుఎన్ఓ కొన్ని చర్యలు తీసుకుంది. కానీ దేశాల సార్వభౌమాధికారాన్ని రక్షించడంలో మాత్రం అది బలహీనంగా కనిపించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రాంతీయ యుద్ధాల చరిత్ర చూస్తే 1991లో ఒక పెద్ద సంఘటన చోటు చేసుకుంది. అది సోవియట్ యూనియన్ అంతర్ధానం. ఆ పరిణామంతో యావత్ ప్రపంచం ఒకే ఒక్క అగ్రరాజ్యం ఆధిపత్యంలోకి మళ్లింది. ఆ అగ్రరాజ్యమే అమెరికా. ఆ తర్వాత ప్రపంచంలో కొన్ని పెద్ద యుద్ధాలు జరిగాయి. 1991లో గల్ఫ్ వార్, 2001లో వార్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, 2003లో ఇరాక్ వార్, 2011లో లిబియానో నాటో దళాల జోక్యం. ఈ యుద్ధాల్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ యుద్ధాలు చాలా దేశాల కూటములతో జరిగాయి. కానీ వాటికి వ్యతిరేకంగా జరిగిన ప్రతి ఘటన మాత్రం దాడులకు గురైన దేశాలకే పరిమితమైంది. ఇరాక్లో యుద్ధం జరిగితే ప్రతి ఘటన కూడా ఇరాక్లోనే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం జరిగితే ప్రతి ఘటన కూడా ఆఫ్ఘనిస్తాన్కే పరిమితమైంది. ఇరాన్ యుద్ధం ఇందుకు భిన్నం. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి గమనిస్తే అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్పై దాడి ప్రారంభించాయి. కానీ ఈ యుద్ధం అక్కడే ఆగలేదు. ఇది క్రమంగా పశ్చిమాసియా ప్రాంతానికి విస్తరించే పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇది కేవలం ఒక దేశంపై యుద్ధం కాదు, మొత్తం ప్రాంతాన్ని ప్రభావితం చేసే యుద్ధం. కొంతమంది విశ్లేషకులు దీన్ని మినీ ప్రపంచ యుద్ధం అని పిలుస్తున్నారు. 1991 తర్వాత ప్రపంచం ఒకే అగ్రరాజ్యం ఆధిపత్యంలో ఉండేది. కానీ కాలక్రమంలో పరిస్థితి మారింది. రష్యా, చైనా ఈ 2 దేశాలు ప్రపంచ రాజకీయాల్లో తమ ప్రాభవాన్ని గణనీయంగా పెంచుకున్నాయి. రష్యా సైనికంగా ఎదిగితే చైనా ఆర్థికంగా ప్రపంచ శక్తి అవతారం దాల్చింది. ప్రత్యేకించి బెల్ట్ అండ్ రోడ్డు వంటి ప్రాజెక్టుల ద్వారా చైనా వాణిజ్య ప్రభావాన్ని విస్తరించింది. దీంతో ప్రపంచం ఇప్పుడు ఒకే అగ్రరాజ్యం ఆధిపత్యంలో కాకుండా బహుళ ధృవ వ్యవస్థగా మారుతోంది. ఈ మార్పుల మధ్య అమెరికా కొన్ని సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం అమెరికా భారీ అప్పుల్లో ఉంది. అదే సమయంలో చైనా ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా ఎదిగింది. అంతర్జాతీయ మార్కెట్లపై పోటీ పెరిగింది. ఈ పోటీ కేవలం ఆర్థిక రంగంలోనే కాదు, రాజకీయంగా, సైనికంగా కూడా విస్తరించే అవకాశం ఉంది. ఇరాన్పై దాడులు ప్రారంభమైన తర్వాత ఇరాన్ కూడా ప్రతిఘటన ప్రారంభించింది. ముఖ్యంగా అమెరికా సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులు చేసింది. ఇదొక కొత్త పరిణామం. ఎందుకంటే గతంలో జరిగిన యుద్ధాల్లో ప్రతిఘటన ఎక్కువగా రక్షణాత్మకంగా ఉండేది. కానీ ఇరాన్ మాత్రం యుద్ధాన్ని విస్తరించే ప్రయత్నం చేసింది. దీంతో అమెరికా వ్యూహం కూడా మారాల్సి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుందా? ఈ ప్రశ్న చాలా మందిని తొలుస్తోంది. ఇది 2 పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఒకటి, ఇరాన్ వెనక్కు తగ్గితే, లేదా అమెరికా, ఇజ్రాయిల్ కూటమి వెనక్కు తగ్గితే. ఈ 2 పరిస్థితుల్లో ఏదైనా జరిగితే ఈ యుద్ధం ప్రాంతీయ స్థాయిలోనే ముగిసే అవకాశం ఉంది. కానీ ప్రపంచ రాజకీయాల్లో ఉన్న ఉద్రిక్తత మాత్రం అలాగే కొనసాగుతోంది. ఇరాన్పై తాజా దాడులు కేవలం ఒక దేశంపై యుద్ధం మాత్రమే కాదు, ఇది ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న పెద్ద మార్పుకు సంకేతం. ఏకధ్రువ ప్రపంచ వ్యవస్థ నుంచి బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థకు మార్పుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అమెరికా ఆధిపత్యానికి సవాళ్లు ఎదురవుతున్నాయంటున్నారు. అంతేకాదు ఈ పోటీ ప్రపంచ మార్కెట్లపై ఆధిపత్యం కోసం అంటున్నారు. ఈ అన్ని అంశాలు కలిసే యుద్ధానికి నేపథ్యంగా ఉన్నాయి. ఇదెక్కడికి దారితీస్తుందో చరిత్రే నిర్ణయిస్తుంది. మనకు మిగిలిందొక్కటే, ఆ చరిత్ర తీర్పు కోసం వేచి చూడటం.